నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది. ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో విద్యా రంగాన్ని మరింత పటిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తుంది. మొదటి అడుగుగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్ణయించి ఒకటేసారి 11,062 పోస్టులతో ఒక మెగా డిఎస్సి ఇప్పటికే నోటిఫై చేశాం. దానికి సంబంధించిన పరీక్షలు జూలై 18, 2020 నాడు ప్రారంభమై ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెరుగుతుంది. నాణ్యమైన విద్య మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుతుంది. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కాలరాసింది. వాటికి చాలా కాలం పూర్తి కాలం వైస్ ఛాన్సలర్స్ నియమించకుండా ఇన్ఛార్జీల నియామకంతో కాలం గడిపింది. దీనివల్ల విశ్వవిద్యాలయాల పాలన మరియు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. మా ప్రభుత్వం ఇటీవల పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీలను కూడా నియమించాం. త్వరలోనే ఈ నియామకాలు పూర్తి చేస్తాం. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై 500 కోట్ల రూపాయల నిధుల్ని ప్రతిపాదిస్తున్నాం. దీనిలో 100 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి, మరో 100 కోట్లు మహిళా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి ప్రతిపాదించాం. మిగతా నిధులు కాకతీయ మరియు ఇతర విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాల కల్పనకై ప్రతిపాదిస్తున్నాం. సంపద వల్ల మాత్రమే సమర్థత రాదు, కానీ సమర్థత వల్ల సంపద మరియు మిగతావన్నీ కూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఇది వ్యక్తులకైనా సమాజానికైనా సమానంగా వర్తిస్తుంది. వెల్త్ డస్ నాట్ బ్రింగ్ ఎక్సలెన్స్, బట్ ఎక్సలెన్స్ మేక్స్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ గుడ్ ఫర్ మెన్ బోత్ ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ. సోక్రటీస్ మహానుభావుడు చెప్పిన దాన్ని మేము అన్ని రంగాల్లో ముందుగా సామర్థ్యం పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే 65 ప్రభుత్వ ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో నేటి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా 6 కొత్త దీర్ఘకాల కోర్సుల్ని ప్రవేశపెట్టబోతున్నాం. 5,860 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతారు. స్వల్పకాల కోర్సులతో ప్రతి సంవత్సరం 31,200 విద్యార్థులకి శిక్షణ లభిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక సాంకేతిక పరికరాలు సమకూర్చబడతాయి. వాటిపై శిక్షణ ఇవ్వటానికి అవసరమైన నిపుణులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేశాం. ఈ నైపుణ్య కేంద్రాలు మన విద్యార్థులకి ఉద్యోగార్థులకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. వీటిలో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పనలో కూడా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టును మల్లెపల్లి ఐటీఐ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ నెలలో ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ అయ్యే మొత్తం ఖర్చు 2,324 కోట్ల రూపాయలు. దీనిలో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 307.95 కోట్ల రూపాయలు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థల వారు వారి సిఎస్ఆర్ కార్యక్రమ నిధుల నుంచి సమకూరుస్తారు. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకి 300 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. విద్యారంగానికి ఈ బడ్జెట్లో 21,292 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల ప్రశాంతతకు మరియు రాష్ట్ర అభివృద్ధికి అత్యవసరమైన అంశం.
దాంతో నేర ప్రవృత్తి పలు రూపులు దాల్చుతుంది. సాధారణ నేరాలు అరికట్టడంతో పాటు వైట్ కాలర్ క్రైమ్స్ ఇంతకు ముందు ప్రజలకు కేవలం 4 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాత్రమే సదుపాయం ఉండేది. కానీ మా ప్రభుత్వం ఈ ఫిర్యాదుల్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకునేలాగా అవకాశం కల్పించాం. ఆన్లైన్లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ మరియు టోల్ ఫ్రీ నెంబర్కి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలపై సరైన అవగాహన కొరకు సమర్థవంతంగా విధి నిర్వహణకు పోలీస్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాం. మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం. మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం. యువత దీని బారిన పడ్డప్పుడు దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. మా ప్రభుత్వం ఈ సమస్యను గ్రహించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాదక ద్రవ్యాల నియంత్రణకు ఒక జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తుంది. మాదక ద్రవ్యాల రవాణా, పంపిణీ, వినియోగాలపై ఉక్కుపాదం మోపే రాష్ట్ర ప్రజలను, అందులోనూ ముఖ్యంగా విద్యార్థులను ఈ మహమ్మారి బారి నుండి కాపాడటానికి వివిధ చర్యలను మా ప్రభుత్వం తీసుకుంటుంది. మాదక ద్రవ్యాల రవాణా మరియు వినియోగం చేస్తూ పట్టుబడిన వారు ఎంతటి గొప్పవారైనా, పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ బలోపేతం చేసి ఈ బ్యూరోకి తగిన సౌకర్యాలు కల్పించాం. ఇటీవలే ఈ బ్యూరో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా కార్యక్రమాలను గుట్టుని రట్టు చేసింది. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యా సంస్థలను స్థానిక పోలీసులు పరిశీలించేటట్లు మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకి అవగాహన కల్పించేటట్లు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల కట్టడికి యాంటీ డ్రగ్ కమిటీస్ని ఏర్పాటు చేసి 4137 విద్యార్థుల్ని యాంటీ డ్రగ్ సోల్జర్స్గా ఈ ప్రభుత్వం నియమించింది. మాదక ద్రవ్యాల వల్ల జరిగే హాని పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సినీ రంగ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నాం. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. దీనివల్ల నిందితులకు త్వరితగతిన శిక్షలు పడి మాదక ద్రవ్య సంబంధిత కార్యకలాపాలకు పాల్పడే వారికి జంకు కలుగుతుంది. తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు డ్రగ్స్ నుండి దూరంగా సురక్షితంగా ఉన్నారనే భరోసా కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తామని వాగ్దానం చేస్తుంది. హోంశాఖకి ఈ బడ్జెట్లో 9,564 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రోడ్లు మరియు భవనాలు ఆధునిక ప్రపంచంలో రహదారులే ఆర్థిక వృద్ధికి జీవనాడులు. అందుకే తెలంగాణలో సమగ్ర రహదారుల పాలసీ తయారు చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ నుండి మండల కేంద్రానికి తారు రోడ్డు వేయటం, మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి 2 లైన్ల రహదారుల నిర్మాణం, జిల్లా కేంద్రం నుండి రాజధానిని అనుసంధానించేలాగా హైవేల నిర్మాణం చేయటం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. గత దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న కంటోన్మెంట్లోని రోడ్ల విస్తరణకు మరియు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి రక్షణ శాఖ వారితో సంప్రదించి దానికి కావలసిన భూమి బదిలీకి వారి ఆమోదాన్ని కూడా పొందటం జరిగింది. ఇది నిజంగా హైదరాబాద్ మరియు రాష్ట్ర ప్రజలకి ఒక శుభవార్త. రోడ్లు మరియు భవనాల శాఖకి ఈ బడ్జెట్లో 5,790 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గౌరవ అధ్యక్ష, చివరిగా మహాత్మా గాంధీ గారి మాటలు నేను ఈ గౌరవ సభకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మనం చేసే పనులకి
చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి సరిపోతుంది. ది డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వీ డూ అండ్ వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వుడ్ సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్. మనకు ఎంతో సామర్థ్యం ఉండి కూడా మనం దానిని 100% వినియోగించం. ప్రజల కష్టాలను తీర్చాలనే మహోన్నత సంకల్పం ఉంటే మన శక్తిని పూర్తిగా ఉపయోగించడానికి అది ఉపకరిస్తుంది. ఈ స్ఫూర్తితోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది. 2024-25 బడ్జెట్ అంచనాలకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలో సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై తెలంగాణ, జై హింద్. 2024